అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. Saffron. Hours of dedication weave the tapestry of knowledge I bring to you, meticulously gathered and lovingly shared. Each video is a labor of passion, research, and creativity, crafted to inform, inspire, and ignite curiosity. Your support, be it a subscription, a like, or sharing, means more than words can say. It's the fuel that keeps this journey alive and growing, connecting us in a shared pursuit of understanding and discovery. Together, let's build something extraordinary. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లో 9 నెలల సుదీర్ఘ బస తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. వాస్తవానికి ఒక చిన్న మిషన్గా ప్లాన్ చేయబడింది. బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యల కారణంగా ఆమె బస చాలా కాలం కొనసాగింది. ఆమె స్పేసెక్స్ యొక్క క్రూ డ్రాగన్ క్యాప్సూల్పైకి తిరిగి వచ్చింది. ఇది ఫ్లోరిడా గల్ఫ్ కోస్ట్లో స్ప్లాష్ చేయబడింది. విలియమ్స్ మరియు ఆమె తోటి వ్యోమగాములు ఇప్పుడు భూమి యొక్క గురుత్వాకర్షణకు సరిచేయడానికి 45 మెనస్ రోజుల పునరావాస కార్యక్రమంలో ఉన్నారు. ఆమె పునరాగమనం విస్తృతంగా జరుపుకుంది. ఆమె స్థితిస్థాపకత మరియు అంతరిక్ష అన్వేషణకు చేసిన సహకారాన్ని హైలైట్ చేస్తుంది. గణేశుని పట్ల ఆమెకున్న భక్తి, ఆమె ప్రయాణంలో అదృష్టాన్ని మరియు మార్గదర్శకత్వంపై ఆమెకున్న నమ్మకాన్ని సూచిస్తుంది. కాని భారతదేశంలోని హిందువులకు గీత ఏమి చెబుతుందో తెలియదు. విచారం కాని నిజం. ఇజ్రాయెల్ గాజాలో తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. బందీలను తిరిగి ఇవ్వమని మరియు హమాస్ను అధికారం నుండి తొలగించమని నివాసితులకు చివరి హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ భద్రతా చుట్టుకొలతను విస్తరించడానికి మరియు బఫర్ జోన్ను రూపొందించడానికి సెంట్రల్ మరియు దక్షిణ గాజాలో లక్ష్యభూ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ చర్యలు గణనీయమైన ప్రాణనష్టానికి దారితీశాయి. వైమానిక దాడులు జనవరి నుండి అత్యంత ఘోరమైనవిగా వర్ణించబడ్డాయి. వందల మంది ప్రాణాలను బలిగొన్నాయి. సంయమనం కోసం అంతర్జాతీయ పిలుపులు ఉన్నప్పటికీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇది పౌరులలో విస్తృతమైన భయం మరియు స్థానభ్రంశం కలిగిస్తుంది. కెనడా గూఢచార సంస్థ CSIS ఏప్రిల్ 28, 2025న జరగబోయే ఎన్నికలలో సంభావ్య విదేశీ జోక్యం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. పేరున్న దేశాలలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కెనడా రాజకీయాలను ప్రభావితం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందులో తప్పుడు సమాచారం ప్రచారం చేయడం మరియు ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు డయాస్పోరా సంఘాలను లక్ష్యంగా చేసుకోవడం వంటివి ఉన్నాయి. ఈ ఆరోపణలు 2019 మరియు 2021 ఎన్నికల నాటి ఎన్నికల జోక్యం ఆరోపణలతో కెనడా మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ రెండింటి మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎవడైనా ఎదుగుతున్న భారతంతో స్నేహం చేద్దాం అనుకుంటాడు, లేకపోతే తీవ్రవాదం, మతమోయంలో మునిగిపోయిన పాకిస్తాన్తో స్నేహం చేద్దాం అనుకుంటారా? చైనా ఇటీవల తైవాన్ సమీపంలో సైనిక కసరత్తులు నిర్వహించింది. 50 యుద్ధ విమానాలు మరియు డ్రోన్లను మోహరించింది. వేర్పాటువాదానికి తైవాన్ అధ్యక్షుడు లై చింగ్తే మద్దతు ఇచ్చినందుకు ఈ వ్యాయామాలు శిక్ష అని బీజింగ్ పేర్కొంది. తైవాన్ చైనాను ఇబ్బందులు సృష్టించేది అని ముద్రవేసింది మరియు ద్వీపాన్ని ప్రభావితం చేయడానికి మరియు చొరబడటానికి బీజింగ్ చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవడానికి ప్రతిజ్ఞ చేసింది. ఈ కసరత్తులు ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలతో తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలను పెంచాయి. ఫిబ్రవరి 2025 మధ్యలో పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య భయాన్ని ఎదుర్కొన్నారు. ఇది అంతర్జాతీయ ఆందోళన మరియు ప్రార్థనలను తీసుకువచ్చింది. బ్రోన్కైటిస్ మరియు న్యూమోనియాతో సహా తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న రోమ్లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరారు. అతని పరిస్థితికి ఆక్సిజన్ థెరపీ మరియు రక్తమార్పిడులతో కూడిన ఇంటెన్సివ్ మెడికల్ కేర్ అవసరం. 5 వారాలపాటు చికిత్స పొందిన తరువాత పోప్ ఫ్రాన్సిస్ చివరకు మార్చి 23, 2025న డిశ్చార్జ్ అయ్యారు. తన ధృవత్వాన్ని ప్రదర్శిస్తూ ఆస్పత్రి బాల్కనీ నుండి మొదటిసారిగా బహిరంగంగా కనిపించి మద్దతుగా గుమిగూడిన విశ్వాసులకు ఆశీర్వాదాలు అందించారు. అయినప్పటికీ అతని వైద్యులు పూర్తిగా కోలుకోవడానికి వాటికన్లో 2 నెలల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ ఎపిసోడ్ పోప్ యొక్క శాశ్వతమైన స్ఫూర్తిని మరియు
అతని పట్ల ప్రపంచ సమాజం యొక్క లోతైన ప్రేమను హైలైట్ చేసింది. మా బెల్లంపల్లి పాస్టర్ దగ్గరికి తీసుకుని వస్తే ఇంకా తొందరగా నయం చేసేవాడు కదా. పాకిస్తాన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్లోని వెస్ట్మిన్స్టర్ అబ్బే మార్చి 22, 2024న పాకిస్తాన్ జెండాను ఎగురవేశారు. ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కామన్వెల్త్ సంప్రదాయంలో భాగంగా ఉంది. ఇక్కడ సభ్యదేశం హైకమిషన్ ప్రతినిధి వారి జాతీయ దినోత్సవం దగ్గర ఈవెంట్సాంగ్కు హాజరైనప్పుడు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈవెంట్ ఈస్టర్కి లేదా ఏదైనా మతపరమైన ప్రతీకలతో సంబంధం లేనిది. పవిత్రవారం తరువాత మార్చి 24, 2024న ప్రారంభమైంది. అయినప్పటికీ ఈ సంఘటన ఆన్లైన్లో తప్పుగా సూచించబడింది, అనవసర వివాదానికి దారితీసింది. స్విట్జర్లాండ్ యొక్క బురఖా నిషేధం జనవరి 1, 2025న వాస్తవంగా మారింది. 2021 నుండి అత్యంత వివాదాస్పదమైన ప్రజాభిప్రాయ సేకరణలో పాతుకుపోయిన చట్టాన్ని అమలు చేసింది. ఇక్కడ 51 ఓటర్లు ఈ చర్యకు మద్దతు ఇచ్చారు. నిర్దిష్ట సందర్భాలలో ఆరోగ్యం, భద్రత లేదా మతపరమైన ఆచారాల కోసం కొన్ని మినహాయింపులతో బహిరంగ ప్రదేశాల్లో ముఖ కవచాలను చట్టం నిషేధిస్తుంది. విమర్శకులు ఈ చట్టం ముస్లిం మహిళలను అసమానంగా లక్ష్యంగా చేసుకుంటుందని, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు మతపరమైన హక్కులను దెబ్బతీసేలా రూపొందించారని వాదించారు. మానవ హక్కుల సంస్థలు ఈ చట్టాన్ని వివక్షాపూరితంగా లేబుల్ చేశాయి. అయితే ముస్లిం సమాజంలో చాలా మంది దీనిని అట్టడుగున వేయడానికి మరో అడుగుగా భావించారు. మరోవైపు నిషేధం ప్రజా భద్రతను పెంపొందిస్తుందని మరియు బహిరంగ సామాజిక పరస్పర చర్యలను ప్రోత్సహిస్తుందని మద్దతుదారులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం స్విట్జర్లాండ్ను ఇలాంటి నిషేధాలను విధించిన అనేక ఇతర యూరోపియన్ దేశాలతో సమం చేస్తుంది. లౌకికవాదం, సాంస్కృతిక ఏకీకరణ మరియు వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యతపై ప్రపంచ చర్చలను తీవ్రతరం చేస్తుంది. బురఖా నిషేధం అనేది కొనసాగుతున్న సిద్ధాంతాల ఘర్షణకు ప్రతీక మరియు ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో సాంస్కృతిక వైవిధ్యాన్ని నావిగేట్ చేయడంలో ఉన్న సవాళ్లను హైలైట్ చేస్తుంది. భారతదేశంలో ఇలాంటి ప్రగతి ఎప్పటికి వస్తుందో. ఈఫిల్ టవర్, ఫ్రాన్స్ యొక్క చిహ్నం, రెచ్చగొట్టే ప్రకటనలో మెరాచి బ్రాండ్ ద్వారా హైజాక్ చేయబడింది అని ఆమె రాసింది. తోటి నేషనల్ ర్యాలీ ఎంపీ జేయోమ్ బిసోన్ ఆమె సెంటిమెంట్ను ప్రతిధ్వనించింది. ఇది భయంకరమైన రాజకీయ ప్రాజెక్ట్ అని పేర్కొంది. ఇటీవలి ఇన్సీ, ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్ స్టడీస్ అధ్యయనం ప్రకారం ఫ్రాన్స్లోని ముస్లిం మహిళల్లో ఇస్లామిక్ ముసుగులు ధరించడం గత దశాబ్దంలో 55% పెరిగింది. ఇప్పుడు 18 నుంచి 49 వరకు సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 28% మంది వాటిని ధరిస్తున్నారు. ఈ పెరుగుతున్న ట్రెండ్ మెర్రాచి వంటి బ్రాండ్లకు లాభదాయకమైన మార్కెట్ని సూచిస్తుంది. మార్చి 11, 2025న 380 మంది ప్రయాణికులతో వెళ్తున్న పాకిస్తాన్లోని జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA హైజాక్ చేసింది. బలూచ్ వారియర్స్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులందరినీ విడుదల చేశారు. ఇస్లామిక్ టెర్రరిస్టులు మరియు పాకిస్తాన్ సైన్యం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా సూచిస్తుంది. BLA బందీలను చంపేస్తానని బెదిరిస్తూ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. బందీలుగా ఉన్నవారందరినీ రక్షించామని పాకిస్తాన్ మిలిటరీ తెలిపింది. అయితే దీనివల్ల తీవ్రవాదులు 4 పాకిస్తానీ సైనికులతో పాటు 21 మంది ప్రయాణికులను చంపేశారు. క్లియరెన్స్ ఆపరేషన్లో మొత్తం 33 మంది ఉగ్రవాదులను విజయవంతంగా అంతమొందించినట్లు పాకిస్తాన్ పేర్కొంది. వైరుధ్య ఖాతాలు భారీ సైనిక నష్టాలను సూచిస్తున్నాయి. క్వెట్టా నుండి వచ్చిన నివేదికలు దాడిలో మరణించిన పాకిస్తాన్ సైనికుల కోసం కనీసం 200 శవపేటికలను పంపినట్లు సూచించాయి. చర్చలు జరపడానికి పాకిస్తాన్ నిరాకరించిన కారణంగా 50 మంది బందీలను ఉరితీసినట్లు BLA ప్రకటించింది. ఇది ప్రయాణికులలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని సూచిస్తుంది. ఇది అన్నీ చెబుతుంది. పాకిస్తాన్ సైన్యం అబద్ధాలు మరియు మోసాలతో నిండి ఉంది. ఒక సగటు జిహాదీ నియంత కంటే నిరంకుశమైన సైన్యంతో నమ్మశక్యం కాని దేశం. ISPR ప్రకటన వెలువడిన ఒకరోజు తర్వాత BLA పాకిస్తాన్ వాదనలను ప్రచారం అని కొట్టిపారేసింది. పాకిస్తానీ ఆర్మీ ప్రతినిధి చేసిన వాదనలు అబద్ధాలు మరియు ఓటమిని కప్పిపుచ్చడానికి విఫల ప్రయత్నం. గ్రౌండ్ రియాలిటీ ఏమిటంటే యుద్ధం అనేక రంగాల్లో కొనసాగుతోంది మరియు శత్రువు భారీ ప్రాణనష్టం మరియు సైనిక నష్టాలను చవిచూస్తున్నాడు అని BLA ప్రతినిధి జియాన్ బలోచ్ మార్చి 13న ఒక ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్ వాదనలను సవాలు చేస్తూ
బిఎల్ఎస్ స్వతంత్ర ధృవీకరణకు పిలుపునిచ్చింది. ఆక్రమిత సైన్యం నిజంగా విజయాన్ని క్లెయిమ్ చేస్తే అది స్వతంత్ర జర్నలిస్టులను మరియు నిష్పాక్షిక వనరులను యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాలకు అనుమతించాలి. తద్వారా ప్రపంచం పాకిస్తాన్ సైన్యం అనుభవించిన నిజమైన నష్టాలను చూడగలదు. బలూచ్ వారియర్స్ మహిళలు, పిల్లలు మరియు వృద్ధులందరినీ విడుదల చేశారు. ఇస్లామిక్ టెర్రరిస్టులు మరియు పాకిస్తాన్ సైన్యం మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఇది అన్నీ చెబుతుంది. పాకిస్తాన్ సైన్యం అబద్ధాలు మరియు మోసాలతో నిండి ఉంది. ఒక సగటు జిహాదీ నియంత కంటే నిరంకుశమైన సైన్యంతో నమ్మశక్యం కాని దేశం. మేము బలోచ్ని కూడా విశ్వసించలేము. ఇస్లామిక్ మెజారిటీ దేశంలో స్థిరమైన ప్రజాస్వామ్యం ఏదీ లేనందున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్లు మరియు ఈవెంట్ ప్రిపరేషన్లపై అధికంగా ఖర్చు చేయడం వల్ల పీసీబీ 869 కోట్ల రూపాయలు నష్టాన్ని చవిచూసింది. హోస్టింగ్ ఫీజులు, టిక్కెట్ల విక్రయాలు మరియు స్పాన్సర్షిప్ల ద్వారా కేవలం 52 కోట్లు రూపాయలు మాత్రమే అంచనా వేయబడ్డాయి. పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేకపోయింది. వారు ఒకే ఒక హోమ్ గేమ్ ఆడారు. ఇతర మ్యాచ్లు పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో దుబాయ్కి మార్చారు. దేశీయ టోర్నమెంట్లకు మ్యాచ్ ఫీజులు 90% తగ్గించబడ్డాయి మరియు క్రీడాకారులు తగ్గిన వసతిని ఎదుర్కొన్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో లష్కరే తోయిబా, ఎలిటీ సీనియర్ కమాండర్ మరియు హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతాల్ హతమైనట్లు సమాచారం. మార్చి 16, 2025న జీలం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు ఆయన వాహనంపై కాల్పులు జరిపినప్పుడు ఈ సంఘటన జరిగింది. 2023 రాజౌరీ దాడితో సహా జమ్మూ మరియు కాశ్మీర్లో దాడులను నిర్వహించడంలో పేరుగాంచిన అబూ ఖతాల్కు పాకిస్తాన్ సైన్యం భారీ రక్షణలో ఉంది. అయినప్పటికీ దాడి చేసినవారు అతనిని మరియు అతని భద్రతా గార్డులలో ఒకరిని చంపగలిగారు. ఈ పరిణామం పాకిస్తాన్లోని హైప్రొఫైల్ మిలిటెంట్ల భద్రత మరియు హఫీజ్ సయీద్ మరియు ఇలాంటి స్థానాల్లో ఉన్న ఇతరులకు సంభావ్య చిక్కుల గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఇస్లామాబాద్లోని స్థానికులు మోసం కోసం అధికారులు దాడి చేసిన తర్వాత నకిలీ కాల్ సెంటర్ నుండి ల్యాప్టాప్లు, ఫర్నిచర్ మరియు మరిన్నింటిని దోచుకున్నారు. చైనా జాతీయులు నిర్వహిస్తున్న ఈ కేంద్రం ప్రపంచ బాధితులను లక్ష్యంగా చేసుకుంది. అస్తవ్యస్తమైన దోపిడీకి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పాకిస్తాన్ గురించి మనం ఏమి మాట్లాడగలం? వారి దేశం కొన్ని రోజులుగా చీలిపోయింది. ఇప్పుడు వారి నైతిక దిక్సూచి. ఈ ఆధునిక ప్రపంచంలో పాకిస్తాన్ను ఒక దేశం అని పిలవలేము. ఇది దిక్కుతోచని జిహాదీల సమాహారం. వీరి మతంలో ఉన్న సోదరులు భారత్లో నివసిస్తున్నారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా బలూచిస్థాన్లోని యూనివర్సిటీలను పాకిస్తాన్ నిరవధికంగా మూసివేసింది. రైలు ముట్టడి మరియు ఆత్మాహుతి దాడితో సహా ఇటీవలి వేర్పాటువాద దాడులు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచాయి. అధికారులు విద్యా కార్యకలాపాలను వర్చువల్ లెర్నింగ్కి మార్చారు మరియు క్వెట్టాలో భద్రతా చర్యలను పెంచారు. క్యాంపస్లను తిరిగి తెరవాలనే నిర్ణయం ఈద్ తర్వాత సమీక్షించబడుతుంది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే నాకు తెలియజేయండి. విద్య వంటి ప్రాథమిక అవసరాలు కూడా ఇవ్వబడకపోతే బలూచ్ ప్రజలు హింసించబడుతున్న బాధను ఊహించుకోండి. మరియు వారు కూడా ఇస్లామిస్ట్ గ్రూప్ అయినందున వారు టీటీపీ నుండి పరోక్షంగా మద్దతు తీసుకున్నప్పుడు నేను బలోచ్కి మద్దతు ఇవ్వను. పాకిస్తాన్లో చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని మార్కెట్లలో కిలోకి 180. రంజాన్ సందర్భంగా పెరిగిన డిమాండ్, షుగర్ మాఫియా ద్వారా ఆరోపించిన ధరల తారుమారు మరియు సరఫరా నిర్వహణలో అసమర్థత వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ధరలను రూళ్లకు పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కిలోగ్రాంకు 164 రిటైల్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. చక్కెర పరిశ్రమలో కార్టెలైజేషన్ ఆరోపణలపై పాకిస్తాన్ కాంపిటీషన్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. అక్రమంగా నిల్వ చేసిన చక్కెరను స్వాధీనం చేసుకోవడానికి అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో భారం పడుతున్న వినియోగదారులలో ఈ పరిస్థితి సర్వత్రా ఆందోళన కలిగించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఫెడరల్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు సలహాదారులకు 188 ఈ జీతాల పెంపుని ఆమోదించింది. వారి నెలవారీ వేతనాన్ని రూ. 5,19,000. పోరులు, అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగ నష్టాలు మరియు పెరిగిన పన్నులతో
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య వచ్చినందున ఈ నిర్ణయం విమర్శలకు దారితీసింది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే నాకు తెలియజేయండి. దేశం ఎటుపోయినా పర్వాలేదు, మా జేబులు మాత్రం నిండాలి. ఇది పాకిస్తానీ మినిస్టర్స్ యొక్క వైఖరి. ఇదేమైనా ఇండియన్ కాంగ్రెస్ వారి ట్రైనింగా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ అపూర్వమైన అంతర్గత అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. కల్నల్లు మరియు మేజర్లతో సహా జూనియర్ అధికారులు రాజకీయ అణచివేత మరియు వ్యక్తిగత ప్రతీకారాలకు మిలిటరీని సాధనంగా మార్చుకున్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఘాటైన లేఖలో వారు మునీర్ను తక్షణమే పదవి విరమణ చేయవలసిందిగా హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితిని 1971 సంక్షోభంతో పోల్చారు. ఈ తిరుగుబాటు పాకిస్తాన్ సైన్యంలోని లోతైన విభజనలను హైలైట్ చేస్తుంది. దేశ ఆర్థిక క్షీణత మరియు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శకులు మునీర్ను నిందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉక్రెయిన్లో కొనసాగుతున్న వివాదంపై చర్చించడానికి 90 నిమిషాల ఫోన్ కాల్ నిర్వహించారు. యుఎస్ మరియు దాని మిత్రదేశాలు ఉక్రెయిన్కు సైనిక సహాయం మరియు గూఢచర్యాన్ని అందించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఉక్రెయిన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపడానికి పుతిన్ అంగీకరించారు కాని పూర్తి కాల్పుల విరమణను తిరస్కరించారు. ఈ పాక్షిక ఒప్పందం సౌదీ అరేబియాలో గతంలో జరిగిన చర్చలను అనుసరించింది. ఇక్కడ ఉక్రెయిన్ యుఎస్ ప్రతిపాదిత 30 రోజుల కాల్పుల విరమణను ఆమోదించింది. మధ్యప్రాచ్యంలో తదుపరి చర్చల ప్రణాళికతో శాంతి కోసం ఇరువురు నేతలు ఆకాంక్షించారు. అక్కడ 3 దేశాలు ఉన్నాయి మరియు జోకర్ జెడియెలెన్స్కెవాయే అతని స్వంత దేశం చర్చలో ఉన్నప్పుడు హాజరు కాలేదు. మీరు వామపక్షాలను నమ్మి మేల్కొన్నప్పుడు మరియు పశ్చిమాన ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. సుడాన్ సైన్యం ఖార్టూంలోని ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ తో జరుగుతున్న వివాదంలో భాగంగా ఈ చర్య తీసుకోబడింది. సైన్యం అధ్యక్ష భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న కొద్దిసేపటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది 2 ఏళ్ల సుదీర్ఘ వివాదంలో గణనీయమైన లాభం పొందింది. ఈ విజయం రాజధానిపై తమ పట్టును బలపరుస్తుందని సైన్యం పేర్కొంది. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలలో ఆర్ఎస్ఎఫ్ ప్రతిఘటనను కొనసాగిస్తోంది. ఈ సంఘర్షణ అపారమైన మానవతా బాధలను కలిగించింది. 10,000 మంది మరణించారు మరియు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. చైనీస్ జాతీయులు యునైటెడ్ స్టేట్స్లో చదువుకోవడానికి విద్యార్థి వీసాలు పొందకుండా నిషేధించాలని కోరుతూ యుఎస్ హౌస్ రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లును వ్యాసం చర్చిస్తుంది. గూఢచర్యం మరియు మేధో సంపత్తి దొంగతనం కోసం చైనీస్ విద్యార్థులను చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఉపయోగించుకోవచ్చని పేర్కొంటూ ప్రతినిధి రిలే మూర్ నేతృత్వంలోని బిల్లు జాతీయ భద్రతా సమస్యలను ఉదహరించింది. అంతర్జాతీయ విద్యా సంస్థలు మరియు పండితులతో సహా విమర్శకులు చట్టం జెనోఫోబిక్ అని మరియు విద్యా స్వేచ్ఛ మరియు ఆవిష్కరణలను బలహీనపరచడం ద్వారా యుఎస్ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని వాదించారు. ఈ చర్య ఆమోదించే అవకాశం లేదు కాని యుఎస్ చైనా సంబంధాలపై మరియు అంతర్జాతీయ విద్య యొక్క భవిష్యత్తుపై దాని చిక్కుల గురించి ముఖ్యమైన చర్చకు దారితీసింది. వాయిస్ ఆఫ్ అమెరికాకు ట్రంప్ నిధుల కోతలు 1,300 మంది సిబ్బందిని సెలవులో ఉంచాయి. కీలక వార్తా ఏజెన్సీ ఒప్పందాలను ముగించాయి మరియు దాని ప్రపంచస్థాయి మరియు పాత్రికేయ ప్రమాణాల గురించి ఆందోళనలను లేవనెత్తాయి. యెమెన్లోని ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన సైనిక ప్రచారాన్ని ఈ కథనం హైలైట్ చేస్తుంది. ట్రంప్ వారి పూర్తి వినాశనం అని ప్రతిజ్ఞ చేశారు మరియు గ్రూప్కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని ఇరాన్ను హెచ్చరించారు. కనీసం 53 మందిని చంపిన ఈ దాడులు వ్యాపార నౌకలపై హూతీ దాడులను మరియు ఈ ప్రాంతంలో వారి పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి. అమెరికా లక్ష్యాలను సాధించేందుకు అధిక బలాన్ని ఉపయోగించాలని ట్రంప్ నొక్కి చెప్పారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించి గతంలో 10,000 రహస్య పత్రాలను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫైళ్లలో సిఐఏ మెమోలు, ఎఫ్బిఐ నివేదికలు మరియు దౌత్య తంతులు, ప్రచ్ఛన్న యుద్ధ డైనమిక్స్, లీ హార్వే ఓస్వాల్డ్ కదలికలు మరియు గూఢచర కార్యకలాపాలపై వెలుగునిస్తాయి. పత్రాలు ఓస్వాల్డ్ ఒంటరిగా పనిచేశాడనే నిర్ధారణను మార్చనప్పటికీ అవి యుగం యొక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల గురించి విలువైన సందర్భాన్ని అందిస్తాయి. చరిత్రకారులు ఏదైనా కొత్త అంతర్దృష్టుల కోసం
ఫైళ్లను విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ ప్రధాన కథనం మారలేదని పలువురు విశ్వసిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో న్యూఢిల్లీ మరియు కోల్కతాలో బ్లాక్ సైట్లు గా పిలిచే రహస్య స్థావరాలను CIA నిర్వహించినట్లు డిక్లాసిఫైడ్ JFK హత్యాచార ఫైళ్లు వెల్లడించాయి. అనుమానిత ఉగ్రవాదులను విచారించడం మరియు నిర్బంధించడంతో సహా రహస్య కార్యకలాపాలకు ఈ సౌకర్యాలు ఉపయోగించబడ్డాయి. US నేషనల్ ఆర్కైవ్స్ విడుదల చేసిన పత్రాలు రావల్పిండి, కొలంబో, టెహ్రాన్ మరియు టోక్యో వంటి నగరాల్లో కూడా ఇలాంటి స్థావరాలను పేర్కొన్నాయి. ఈ బహిర్గతం CIA యొక్క విస్తృతమైన గ్లోబల్ నెట్వర్క్ మరియు చరిత్రలో ఒక ఉద్రిక్త కాలంలో దాని రహస్య కార్యకలాపాలపై వెలుగునిస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెట్బాట్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా-భారత్ సంబంధాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అతను దానిని చాలా బాగుంది అని అభివర్ణించాడు. అయితే భారతదేశం ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి అని విమర్శించాడు. భారతదేశం తన సుంకాలను గణనీయంగా తగ్గించకపోతే ఏప్రిల్ 2, 2025 నుండి భారతదేశంపై పరస్పర సుంకాలను విధించే తన ప్రణాళికను ట్రంప్ పునరుద్ఘాటించారు. US వాణిజ్య ప్రయోజనాలకు హాని కలిగించే దేశాలను ఎదుర్కొనే సానుకూల వాణిజ్య భాగస్వామ్యంగా భారతదేశ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMEC ని కూడా ఆయన హైలైట్ చేశారు. ఉమ్మేసినవి తినకండి, ఉమ్మేసినవి తాగకండి, ఉమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సెఫ్రాన్